నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. పోయిన ఎపిసోడ్లో మీకు దొడ్డ గణపతి ఆలయాన్ని చూపించాను కదండి. దాని పక్కనే ఉన్నటువంటి ఈ బసవప్ప టెంపుల్ని చూద్దాము రండి. దీన్ని బసవన్న గుడి లేదా బసవప్ప టెంపుల్ అని కూడా అంటారు. ఇదంతా కూడా బగల్రక్ ఉద్యానవనం అండి. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద నగరంలో భాగమైన దక్షిణ బెంగళూరు ప్రాంతంలో ఈ బసవన్న గుడి ఉందండి. ఇది బుల్ టెంపుల్ రోడ్లో ఉంది. అదిగో చూడండి, ఆలయ గోపురం దగ్గరికి మనము వచ్చేసాము. ఈ దొడ్డ బసవన్న గుడి ప్రపంచంలోని అతిపెద్ద నంది ఆలయాల్లో ఒకటిగా చెప్పబడింది. నంది యొక్క రాతి ఏకశల విగ్రహం నిరంతరం వెన్న పొరలతో కప్పబడి ఉంటుంది. కన్నడ స్థానిక భాషలో ఈ వెన్ననే బెన్నె అని అంటారు. సమీపంలో గల ఏనుగు తల ఉన్న హిందూ దేవత గణేశుడి విగ్రహాన్ని నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఇదిగోనండి, ఇప్పుడు మనము ఇక్కడ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చూస్తున్నాము. అదిగోనండి ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభానికి ఎదురుకుండానే మన బసవప్ప గుడి ఉందన్నమాట. ప్రవేశ ద్వారంలోకి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఆ టెంపుల్లోకి వెళ్ళటానికి రండి చూద్దాము. ఆ రోజు చాలా రష్గానే ఉందండి. దొడ్డ గణపతి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడికి కూడా వచ్చి ఈ నందీశ్వరుడిని దర్శించుకుంటారనమాట. అదిగో చూసారా ఎంత బాగుందో ఈ నంది. హిందూ మతంలో పవిత్రమైన ఎద్దు పూజ కోసం ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని కట్టించారండి. దీనిని నంది అని అంటాము. ఇది శివుడి యొక్క వాహనం. నంది అనే పదానికి సంస్కృతంలో ఆనందకరమైనది అని అర్థమండి. ఈ ఆలయాన్ని 1537 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలో కెంపెగౌడ విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించాడు. అతడు బెంగుళూరు నగరాన్ని కూడా స్థాపించాడు. ఈ ఆలయానికి ఆలయ మందిరంలోని ఒక స్తంభంపై ఉంచబడిన పెద్ద గ్రానైట్ నంది ఏకశిల పేరు పెట్టారన్నమాట. ఇది సంవత్సరాల తరబడి బొగ్గు మరి నూనెతో రుద్దడం వల్ల నల్లగా మారింది. ఈ ఆలయం చిన్నది. విజయనగర శైలిలో ఒక వాకిలి ముందు భాగంలో ఉన్న మందిరం మాత్రంలాగానే ఉంది. ఈ మందిరంపై ఉన్న ప్రస్తుత గోపురం 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది మరియు శైవ విగ్రహాలు ఇంకా మూలాంశాలతో అలంకరింపబడి ఉంది. నందికి హారతులు ఇవ్వటానికి రకరకాల హారతులను రెడీ చేసి ఉంచారండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటిగా చెప్పబడింది. ఈ మూర్తి ఎత్తు సుమారు 15 అడుగులు మరియు వెడల్పు 20 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గుడి నిర్మించడం వెనకాల ఒక కథ ఉందని చెప్తారండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలోని బెంగళూరులో ఈ బసవన గుడి అనే గ్రామం ఉండేది. ఈ బసవన గుడి మరియు సుంకేనహళ్ళి, గవిపురం, గుట్టహళ్ళి, మావల్లి మరియు దాసరహళ్ళి వంటి పొరుగు గ్రామాలలోని రైతులు వేరుశనగను పండించేవారు. ఈ రైతులందరికీ కూడా ఒక పెద్ద సమస్య ఎదురయ్యేది. ప్రతి పౌర్ణమి రాత్రి ఒక ఎద్దు వేరుశనగ పొలాల్లోకి దూసుకెళ్ళి చాలా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉండేది. దీనివల్ల రైతులందరికీ భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఒక రాత్రి ఈ రైతులందరూ కూడా ఎద్దుని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు. అది కనిపించినప్పుడు అది ఒక కొండపైకి వేగంగా పరిగెత్తడంతో వాళ్ళందరూ కూడా దాన్ని వెంబడిస్తారు. అయితే పైకి చేరుకున్న తర్వాత ఆ ఎద్దు అదృశ్యమైపోతుంది. బదులుగా వారు నంది విగ్రహాన్ని అక్కడ చూస్తారు. వారి ఆశ్చర్యానికి ఆ విగ్రహం పరిమాణం పెరగడం ప్రారంభమైంది. విగ్రహం మరింత పెరగకుండా ఆపడానికి రైతులు విగ్రహం తలపై ఇనుప మేకుని గుచ్చారు. ఎద్దు రూపాన్ని మరియు విగ్రహాన్ని
కనుగొనబడడాన్ని దైవిక చిహ్నంగా వాళ్ళు అర్థం చేసుకుని వారు తమ మొదటి పంటను నందికి అర్పించాలని ప్రతిజ్ఞ చేశారు. వారు నంది బసవుడికి అంకితం చేయబడిన ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనిని ఇప్పుడు బసవన గుడి లేదా బుల్ టెంపుల్ అని పిలుస్తారు. రైతులు తమ మొదటి వేరుశనగ పంటను సమర్పించే రోజును కడెలకై పరిషేగా జరుపుకుంటారు. ఈ 2 రోజుల ఉత్సవం బసవన్న గుడి అంటే బుల్ టెంపుల్ సమీపంలో జరుగుతుంది మరియు సుదూర గ్రామాల నుంచి రైతులను నందికి తమ మొదటి పంటను అర్పించడానికి ఆకర్షిస్తుంది. వేరుశనగతో పాటు ఈ ఉత్సవంలో సాంప్రదాయ బొమ్మలు, గాజులు, ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులు కూడా ఉంటాయి. ఇవి రైతులకు వారి ఉత్పత్తుల నుండి జీవనోపాధిని పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం మరియు మంగళవారం నాడు ఆలయ ప్రాంగణంలో ఈ వేరుశనగ పండగ నిర్వహించి దేవతకు వేరుశనగ నైవేద్యం పెడతారు. ఈ ఉత్సవాన్ని స్థానిక భాషలో కడిలేకాయి పరిషే అని పిలుస్తారు. వేరుశనగ అమ్మకందారులు మరియు భక్తులు ఈ కడిలేకాయి పరిషే సందర్భంగా ప్రదేశానికి అధిక సంఖ్యలో తరలివస్తారు. బసవన్న గుడి పర్యాటకులకు నిత్యం సందర్శించే ప్రదేశం మరియు కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో సహా చాలామంది టూర్ ఆపరేటర్లు దీనిని సందర్శిస్తారు. మీలో ఎవరైనా ఈ గుడిని చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా అందమైన గుడి ఇది. వచ్చే సంచికలో దీనికి అనుబంధమైన మరిన్ని టెంపుల్స్ తోటి మీ ముందరకు వస్తా. అంతవరకు సెలవు.